మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అయితే బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గూడా మల్టీవిటమిన్ వాడుతుంటారు. కొందరు 3 మంత్స్, కొందరు 6 మంత్స్ ఇలా వాడుతుంటారు గదా! మరి ఇది వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చెప్తా వినండి. అయితే నార్మల్‌గా మల్టీవిటమిన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మీ బాడీకి రోజుకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారంగా ఇది ప్రిపేర్ చేస్తారన్నమాట. మీరు ఇది తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. మరి ఈ మల్టీవిటమిన్స్ అందరూ తీసుకోవాలంటే అవసరం లేదు. మీరు తీసుకునే ఫుడ్‌లో చాలా వరకు ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఉంటాయి. మరి డాక్టర్ ఎవరికి రాస్తారు ఈ మల్టీవిటమిన్స్ అంటే? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుంది? వాళ్ళు అన్ని రకాల ఫుడ్ తీసుకోలేరు గాబట్టి, అన్ని రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ వాళ్ళకి అందవు. సో, అలాంటప్పుడు వాళ్ళకి అవసరం పడుతుంది. ప్రెగ్నెన్సీలో గూడా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది గాబట్టి వాళ్ళలో గూడా రాస్తారు. అండ్ అదే కాకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ అన్ని రకాల న్యూట్రియంట్స్ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. వాళ్ళకి కూడా రాస్తారు. ఇలా కొందరు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ అనేది అవసరం పడితే రాస్తారనమాట. అలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మీరు వాడండి. నో ప్రాబ్లమ్. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే ఇంట్లో ఈ మల్టీవిటమిన్స్ ఎక్కువున్నాయి గదా! మనం గూడా యేసుకుందాం. వైటమిన్ డి ఉంది గదా! మనం గూడా యేసుకుందాం. అలా టెస్ట్ చేయకుండా అలా ఏమన్నా యేసుకుంటే ఏమవుతుంది? వైటమిన్ డి మరీ ఎక్కువగా యేసుకున్నా గూడా వైటమిన్ డి టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వైటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నా దానివల్ల గూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, అందుకోసమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి. సెల్ఫ్‌గా మెడికేషన్ అయితే వాడకండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.